హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు శుభవార్త అండి. మీరు 10th చదివినా ఈ నోటిఫికేషన్లో అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్ వాళ్ళకు క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ వాళ్ళకు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి. అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే ఎటువంటి అనుభవం అవసరం లేదు. 10th ఉన్నా అప్లై చేసుకోండి, ఇంటర్ ఉన్నా అప్లై చేయండి, డిగ్రీ ఉన్నా అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చిందండి. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. ఈ యొక్క వీడియోలో ఈ జాబ్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై లింక్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఉన్నాయంటే మీరు అప్లై చేసుకోవచ్చు కూడా. కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే మీ అందరికీ మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేయరని కాదు కానీ మర్చిపోతారని చెప్పి గుర్తు చేస్తున్నాను అంతే. తప్పకుండా లైక్ చేసి వీడియోని చూడండి, అప్పుడే మాకు కూడా మోటివేషన్ వస్తుంది. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్. ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము కాబట్టి జెన్యూన్ వెబ్సైటు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో అయితే వర్క్ చేస్తుంది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇది. సో ఇక్కడ నుంచి పర్మనెంట్గా, అంటే టెంపరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదు, పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో గ్రూప్ ఏ పోస్టులు, గ్రూప్ బి పోస్టులు, గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా. సో ఈ వీడియో చూసి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మనం ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు? ఆగస్ట్ 1వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచే మనం వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఎంత అప్ టు డేట్గా మన ఛానల్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మనం క్లోజింగ్ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ ఉద్యోగాల కంటే ఆగస్టు 31 వరకు టైం ఉంది. సో మనకు ఏమన్నా తప్పులు పోతే మార్చుకోవడానికి 3rd సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. సో క్లోజింగ్ డేట్ 5th సెప్టెంబర్. అంటే ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ డేట్లలో మీరు మార్చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి ఫీజు ఉంది, ఫీజు కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మనం వీటిల్లో వేటికి అప్లై చేసుకోవచ్చు అంటే, గ్రూప్ బి పోస్టులలో కొన్ని ఉన్నాయండి. సో డిగ్రీ మాత్రమే అర్హత అనమాట. శాలరీ నిజంగా ₹60,000 జీతం అండి. అసిస్టెంట్ గ్రూప్ బి లెవెల్ జాబ్ అండి. లెవెల్ 6 ప్రకారంగా శాలరీ ఇస్తుంది ఈ జాబ్ అనేది. అంటే మీకు మనకు చేరగానే 35,600 ఇలా ఉంటుంది బేసిక్ పే అనేది. వీటికి అలవెన్సెస్ యాడ్ అవుతాయి కాబట్టి మన చేతికి చేరగానే ₹60,000 అయితే శాలరీ తీసుకోవచ్చండి. 13 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీకి 1. సో మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిగ్రీ పాస్ అయితే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో డిగ్రీ వాళ్ళకు చూడండి ఎంత మంచి అవకాశమో. మీరు ఏ డిగ్రీ చదివినా పర్లేదు, ఓపెన్ డిగ్రీ చదివినా పర్లేదు, తెలుగు మీడియంలో చదివినా పర్వాలేదండి. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మేము అప్లై చేయొచ్చా లేదా అని చెప్పేసి. అందుకోసం ఎంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక గ్రూప్ సి ఉద్యోగాలండి. ఇవి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇందులో అటెండర్ జాబులు, ఇంకా క్లర్క్ జాబులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి మనకు గ్రూప్ సి లెవెల్ జాబు ₹25,400 బేసిక్ పే ఉంటుంది. వీళ్ళకు ₹45,000 శాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట. మొత్తం 39 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీకి 17, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 10, ఎస్టీకి 2, ఎస్సీకి 2 మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 18 ఏళ్ళు ఉండాలి మినిమం అప్లై చేయాలంటే. 27 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిగ్రీ పాస్ అయితే చాలు, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత ఎవరికైతే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటుందో,
స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, 14 పోస్టులు, 18 నుంచి 27 ఏళ్ళ వయసు అర్హత, 10th పాస్ అయ్యి టైపింగ్ అంటే షార్ట్ హ్యాండ్ టైపింగ్ రెండు వచ్చి ఉండాలన్నమాట. సో 10th మనము 40,000 జీతం సంపాదించవచ్చు. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ అండి, ప్రతి ఒక్కరు అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి వీటికి. లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి ఉద్యోగాలు. సో మనకు బేసిక్ పే 19,900, కానీ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 రూపాయల జీతం అయితే వస్తుంది. 37 పోస్టులు ఉన్నాయండి, 14 ఓపెన్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్కి 4, 9 ఓబీసీకి, ఎస్టీకి 3, ఎస్సీకి 7, 18 ఏళ్ళు మినిమం అంట, 27 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ ఉంది. ఇంటర్ పాస్ అయితే చాలా, టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయగలిగి ఉండాలి ఇంగ్లీష్లో. సర్టిఫికేట్లు ఏమడగరు, జస్ట్ టైపింగ్ నేర్చుకుంటే సరిపోతుంది, అంటే రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకేం ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి చూసుకుంటే కొంచెం కిందికి రండి. మనకి ఇక్కడ ల్యాబొరేటరీ అటెండర్ గ్రూప్ సి ఉద్యోగాలు 9 పోస్టులు ఉన్నాయి, వీటికి కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. 35,000 రూపాయలు జీతం వస్తుంది. 18 నుంచి 27 ఏళ్ళు, ఇంటర్ సైన్స్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు అయితే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. హాస్పిటల్లో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కానీ ల్యాబొరేటరీలో కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకుంటే మంచి శాలరీ అండి. సో తర్వాత మనకి ఇంకేమున్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, 107 ఉద్యోగాలు ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ మనకు ఫార్మసీ అటెండర్గా ఒక 26 పోస్టులు, 5 పోస్టులు, పంచకర్మ అటెండర్ 26 పోస్టులు, ఫీల్డ్ అటెండెంట్ 1 పోస్టు, ఎంటీఎస్ డ్రెస్సర్ 6 పోస్టులు, కుక్ 3 పోస్టులు, వార్డ్ బాయ్ 33 పోస్టులు, వార్డ్ ఆయా 31 పోస్టులు, అనిమల్ అటెండెంట్ 1 పోస్టు, మెషిన్ రూమ్ అటెండెంట్ 1 పోస్టు, మొత్తం 107 ఉద్యోగాలు. 25,000 రూపాయలు జీతం వస్తుంది సెలెక్ట్ అవ్వగానే. జీతం 18 ఏళ్ళు మినిమం ఉండాలి, అప్లై చేయాలంటే 27 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. మనం వీటికి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయ్యి సంబంధించిన విభాగంలో ఎక్స్పీరియన్స్ అడిగారనమాట. ఓకే, మాకు లేదన్నా ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి అని చెప్పి మరొక అంటే ఎంటీఎస్లోనే వేరే కేటగిరీ పోస్ట్ అనమాట. వీటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. 72 పోస్టులు ఉన్నాయన్నమాట మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంతే. సో 18 నుంచి 27 ఏళ్ళ వయసు అర్హత. సో మనకు చూడండి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే చాలన్నమాట, వీటికి అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు అండి. 10th పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. క్లియర్ కదా మీకు ప్రతిదీ? అంటే ఈ నోటిఫికేషన్లో వేటికి అప్లై చేసుకోవచ్చు చాలా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒక్కసారి నోటిఫికేషన్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనకు స్టెనోగ్రాఫర్కి ఎలా సెలెక్షన్ చేస్తారు, మిగతా వాటికి ఎలా సెలెక్షన్ చేస్తారు, పెనాల్టీస్ ఉన్నాయా లేదా అని చాలా క్లియర్గా ఇచ్చారండి. సో మనకు సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది ఎస్ఎస్సి సిలబస్లో. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఎలా ప్రిపేర్ అవుతాం మనము, అదే సిలబస్ అనమాట. ఎల్డీసీకి కానీ, ఎంటీఎస్ కానీ, యూడీసీకి కానీ, అసిస్టెంట్లకు కానీ సేమ్ అదే సిలబస్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదన్నమాట గ్రూప్ సి ఉద్యోగాలకు. సో గ్రూప్ ఏ ఉద్యోగాలకైతే మనకు ఇంటర్వ్యూ ఉంటుంది, మిగతా వాటికి అయితే ఉండదండి. సో మనకు మెరిట్ బట్టి మీకు ఇంటర్వ్యూ అదే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తప్పుగా రాస్తే 0.25 మార్క్స్ అయితే కట్ చేస్తారనమాట. సో అది జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇలా ఎన్ని మార్కులు ఇచ్చారు ఏంటది చాలా క్లియర్గా ఇచ్చారండి. మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇక దీనికి ఫీజు ఎంత ఉంటుంది అంటే చూడండి, నేను గ్రూప్ బి పోస్టులు చెప్పాను, గ్రూప్ సి పోస్టులు చెప్పాను. మీరు గ్రూప్ బికి అప్లై చేసుకోవాలి అంటే మీరు జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే 500 రూపాయల ఫీజు ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ 200 ఉంటుంది, మొత్తం 700 రూపాయలు. అది మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కేటగిరీస్ అయితే సో మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు ఏముండదు, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ 200 రూపాయలు ఉంటుంది అనమాట. క్లియర్? ఇక గ్రూప్ సి ఉద్యోగాలకైతే జనరల్ ఓబీసీ వాళ్ళకు 300 రూపాయల ఫీజు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఉమెన్స్కి కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుందండి. ఆన్లైన్లో ఈ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సెంటర్స్ అయితే మనకు మన తెలుగు రాష్ట్రాలు విజయవాడ, వరంగల్, తర్వాత ఇంకా తిరుపతి, హైదరాబాద్, దగ్గరలో చెన్నై ఉంది. సో ఇలా మనకు దగ్గరలోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. పోస్టింగ్ ఆల్ ఇండియా వైజ్ అయితే ఉంటుందన్నమాట, ఎక్కడైనా ఇవ్వచ్చు. మన సొంత రాష్ట్రంలో ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మీకు ముఖ్యమైన విషయాలను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి, మన ఛానల్లో వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి. సో నోటిఫికేషన్ బాగా చదవండి, అయితే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.